తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పడమటి సంధ్యారాగం సీరియల్ రాత్రి 8 గంటలకి జీ తెలుగులో సక్సెస్ఫుల్ గా టెలికాస్ట్ అవుతోంది. రామలక్ష్మి శౌర్యలని ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇష్టం లేకపోయినప్పటికీ ఆద్య సీనయ్యతో తాళి కట్టించుకుంటుంది. ఇరువురు పెళ్లి చేసుకుని రఘురామ్ ఇంటికి వెళ్తారు. అయితే రఘురామ్ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని సీనయ్య మోసం చేసినందుకు నిందిస్తాడు. ఆ ఇరువురిని ఇంట్లో నుండి వెళ్లిపోమ్మని చెప్తాడు. ఇక జానకి మాత్రం ఆ ఇరువురికి అండగా నిలుస్తుంది. ఇక నుండి తనని పెద్దనాన్న అని పిలిచే హక్కు ఆద్యకి, మామయ్య అని పిలిచే హక్కు సీనయ్యకి లేదని చెప్తాడు. అందరినీ ఇంట్లో నుండి వెళ్లిపోమ్మంటాడు. వాళ్ళని జానకి సపోర్ట్ చేసినందుకు జానకిని కూడా దూరంగా ఉంచుతాడు. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందంటే, నట్టింట్లో ఒక గీతను గీసి జానకి, ఆద్య, సీనయ్య ఒకవైపు, మిగతా వాళ్ళంతా మరోవైపు ఉండాలని, ఈ గీతను దాటి అటువైపు వెళ్తే తాను చచ్చినట్లే అని ఒట్టు పెట్టుకుంటాడు. నట్టింట్లో గీత గీసి అందరినీ శాసిస్తాడు రఘురామ్. ఇక రాబోయే ఎపిసోడ్స్ లో ఒకే ఇంట్లో అందరూ ఉన్నప్పటికీ దూరం మొదలైంది. ఇక రాబోయే ఆసక్తికరమైన ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి? పడమటి సంధ్యారాగం సీరియల్ ఇకపై చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రేక్షకులని విశేషంగా అలరించబోతోంది. సీనయ్య, ఆద్యలని అపార్థం చేసుకున్న రఘురామ్ మళ్ళీ ఎప్పుడు అర్థం చేసుకుంటాడో? రాబోయే ఆసక్తికరమైన ఎపిసోడ్స్ ని జీ తెలుగులో రాత్రి 8 గంటలకి మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.